సీఎం జగన్ బస్సు యాత్ర 14వ రోజుకి చేరుకుంది. ఇవాళ నంబూరు బైపాస్ నుంచి ప్రారంభం కాబోతోంది టూర్. కాజా మీదుగా మంగళగిరికి చేరుకోబోతున్నారు జగన్. అక్కడ చేనేత కార్మికులతో ముఖాముఖి కార్యక్రమం ఉండబోతోంది. నేతన్నలతో ఇంటరాక్షన్ తర్వాత కుంచనపల్లి బైపాస్ మీదుగా తాడేపల్లికి వెళ్తారు. తాడేపల్లి బైపాస్ లో ఆయన భోజన విరామం తీసుకుంటారు. వారధి, శిఖామణి సెంటర్, చుట్టుగుంట, భగత్ సింగ్ రోడ్, పైపుల రోడ్, ఖండ్రిగా, రామవరపాడు, నిడమానూరు బైపాస్ మీదుగా కేసరపల్లి చేరుకోబోతున్నారు జగన్. రాత్రికి అక్కడే బస చేస్తారు. నిన్న ఏటుగూరు సభలో ప్రత్యర్థులపై నిప్పులు చెరిగారు జగన్. 130 సార్లు బటన్ నొక్కి పేదలకు సంక్షేమ పథకాన్ని అందించిన ప్రభుత్వాన్ని 2 బటన్లు నొక్కి మరోసారి గెలిపించాలని కోరారు. గతంలో ఏ ప్రభుత్వము చేయనంత అభివృద్ధిని ఈ 5 ఏళ్లలో చేశామన్నారు. కూటమిగా వస్తున్న చంద్రబాబు, దత్తపుత్రుడు, వదినమ్మ అందరూ అబద్ధాలు, బుర్రకథలుగా చెప్తున్నారంటూ విమర్శించారు. చంద్రబాబుకు ఓటేస్తే సంక్షేమం ఆగిపోవాలని నిర్ణయం తీసుకున్నట్టే అన్నారు జగన్. ఈసారి జరగబోతా ఉన్న ఎన్నికలు ఈ కురుక్షేత్ర యుద్ధం ఇది కేవలం చంద్రబాబుకు జగన్కు మధ్య జరుగుతా ఉన్న యుద్ధం కాదు. ఈ యుద్ధం ప్రజలకి చంద్రబాబు మోసాలకు మధ్య జరుగుతా ఉన్న యుద్ధం. ఇది ఇంటింటికి పెన్షన్ అందించిన ప్రభుత్వానికి, దాన్ని ఆపిన బాబు దుర్మార్గానికి మధ్య జరుగుతా ఉన్న యుద్ధం. ఈ అబద్ధాల బాబుకు 2 వంతలు. ఒకరు దత్తపుత్రుడు, మరొకరు ఆయన వదినమ్మ. ఈ ముగ్గురు కలిసి రోడ్ల మీద అబద్ధాలు, బుర్రకథలతో చెప్పడం మొదలు పెట్టారు. బాబు మోసాల బుర్రకథను వారిద్దరూ కూడా తానా తందానా అంటూ ఈ మధ్య కాలంలో వాళ్ళందరూ కూడా రోడ్ల మీద కనిపిస్తా ఉన్నారు. మనం వేసే ఈ ఓటు రాబోయే మన 5 సంవత్సరాల జీవితం ఆ పాలకుడి చేతిలో పెడతా ఉన్నాం. ఆ పాలకుడు కన్నా మంచి మనసు ఉండి మంచి మనకు చేస్తే మన జీవితాలు బాగుపడతాయి. ఆ పాలకుడు మోసగాడైతే మన బ్రతుకులు అంధకారమయమవుతాయి. మన పిల్లల జీవితాలు చిన్నాభిన్నమవుతాయి. అక్క చెల్లెమ్మల బ్రతుకులు అతలాకుతలం అవుతాయి.